పేదోళ్ళ ఇల్లు కూల్చడం తప్పే, వాళ్ళ జోలికి వెళ్ళొద్దని ముందే చెప్పా. ఇళ్లకు రెడ్ మార్క్ వేయడం తొందరపాటే. జలవిహార్ ఐమాక్స్ ముందు కూల్చేయండి. చిన్న చిన్న ఘటనలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు. హైడ్రాపై ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు. హైడ్రాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యం చేశారు. పేదోళ్ళ ఇళ్లను కూల్చివేయడం తప్పే అన్నారు. స్లమ్ల జోలికి వెళ్ళకూడదని ముందే చెప్పానని, జలవిహార్ ఐమాక్స్ లాంటివి చాలా ఉన్నాయి, వాటిని కూల్చుకోవాలని అన్నారు. ఆదివారం హైదరాబాద్ లో మీడియాతో చిట్ చాట్ లో దానం మాట్లాడుతూ కూలగొట్టే ముందు హైడ్రా అక్కడి వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియజేస్తే ఇంత ఇబ్బంది అయ్యేది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తానికి ఒక్కరొక్కరు స్వరం మారుస్తున్నారు. దానం నాగేందర్ గారు మొత్తానికి రేవంత్ రెడ్డి మీద స్వరం మార్చేసిండు, కాంగ్రెస్ సర్కార్ మీద స్వరం మార్చిండు. ఏమంటాడు? పేదల ఇళ్ళ జోలికి పోతే ఆల్రెడీ చెడ్డ పేరు వస్తా అని చెప్పినాం, రేవంత్ రెడ్డి వాళ్ళే కాంగ్రెస్ సర్కార్కు చెడ్డ పేరు వస్తుందని చెప్పకనే చెప్పిండు. ఇంకేంటిది, పోయి ఇళ్ళకు మార్కులు ఎత్తానికి ఇప్పుడే భయపడి చచ్చిపోవాలని ఇది కూలగొట్టేస్తామని పోయి ముద్దర వేసి వస్తాను. అట్లా వేసినందుకే గుండె పొడితో చచ్చిపోయింది ఆ పెద్ద ఆమె. ఇక ఇప్పుడు ఆగుతలేవు, మొత్తం ఈ ముద్దరలు వేసుకుంటూ వస్తాను. కూలగొడతాం రేపో మాపో అని అన్నిటికీ రెడ్ మార్క్స్ వేసుకుంటూ వస్తాను. అయితే ఇప్పుడు దానం నాగేందర్ గారు ఒక మంచి మాట అన్నారు. జలవిహార్ ఒకటి, ఐమాక్స్ ఒకటి, ఈ రెండు కూల్చేరి మీ దమ్ముంటే. ఐమాక్స్ థియేటర్ ఉన్నాయి కదా, ప్రసాద్ ఐమాక్స్ థియేటర్, ఎంత హుసేన్ సాగర్ రోడ్డు ఒక్కటే మధ్యలో, ఇటు పక్కనే. ఇప్పుడు కూలగొట్టవలసి వస్తే అక్కడున్న ప్రసాద్ ఐమాక్స్ కూలిపోతుంది, ఆ ఎన్టీఆర్ గార్డెన్స్ పోతాయి, ఇటు పక్కన ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం పోతుంది, సెక్రటరియట్ పోతుంది, అన్నీ పోతాయి. అసలు హైడ్రా ఆఫీసే హుసేన్ సాగర్లో ఉన్నది. హైడ్రా ఆఫీసు కూల్చివేతలకు పాల్పడుతూ ఇతర జీవితాలు ఆగం చేస్తున్న హైడ్రా ఆఫీసే బఫర్ జోన్లో ఉన్నది. ఇప్పుడు ఈయన అన్నది నిజమే. మీకు దమ్ముంటే జలవిహార్ ఉన్న ఐమాక్స్, ప్రసాద్ ఐమాక్స్, ఈ రెండు కూలగొట్టుర్రు. కూలగొట్టినాక పేదోళ్ళ ఇళ్ళకి పోదామా లేదా అప్పుడు ఆలోచిద్దాం. దానం నాగేందర్ గారు మీరు ఇట్లనే తిరగబడాలి. ఖైరతాబాదు ఆల్మోస్ట్ ఆ హుసేన్ సాగర్ చుట్టుపక్కల ఉంటుంది ఖైరతాబాద్ నియోజకవర్గం. మరి నీ ప్రజలే ఇబ్బంది పడతాను. నీ సీటు సరిగ్గా ఉండాలంటే ఆ ఖైరతాబాద్ ప్రజలకు నువ్వు అండగా ఉండాలి. అవసరమైతే ఆ పార్టీని తన్ని బయటికి రా. ఇట్లనే మాట్లాడు, ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. నీకు ఓట్లేసింది ఖైరతాబాద్ ప్రజలు, నీకు ఓట్లేసింది కాంగ్రెస్ ప్రజలు కాదు, ఖైరతాబాద్ ప్రజలు. ఆ ఖైరతాబాద్ ప్రజల కోసం ఇట్లనే కొట్లాడు, మళ్ళా మంచుకుంటుంది నీ భవిష్యత్తు. ఎందుకంటే ఆల్రెడీ గోడ దూనికే తప్పు చేసినావు. బీఆర్ఎస్లో ఉన్నోనివి తక్కువ కాంగ్రెస్లో దూకి తప్పు చేసినావు. ఇట్లా ఇండ్లు కూల కొట్టుకుంటా పోతా అంటే నీ ప్రజలకు నువ్వు భరోసా ఇవ్వకపోతే నీ ప్రజలు నీ భరతం పడతారు.